ఏంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యేటువంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయా? అటువంటి సంకేతాలు ఉన్నాయి. అంటే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లోనే ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు అంత గత్యంతరం లేనప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 నెలలు అయింది అనుకుంటా కవిత గారు లోపలికి వెళ్ళి ఇంకో 2 నెలలు 3 నెలలు ఉండాల్సి వచ్చిద్దేమో. అంత మాత్రం చేత ఇంకొక 3 నెలల కోసమో 4 నెలల కోసమో పార్టీని విలీనం చేసేటువంటి పరిస్థితి బీజేపీలో ఉంటుందా? 2 బీఆర్ఎస్ పార్టీ అవునన్నా కాదన్నా ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా బలమైనటువంటి రాజకీయ పక్షంగా బలమైనటువంటి పార్టీగా గ్రౌండ్లో ఉన్నటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీయే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఒక్కరే కాదు, 2 వైపులో ఇటువైపు కేటీఆర్ ఇటువైపు హరీష్ రావు ఇద్దరు బలమైనటువంటి ఇద్దరు శక్తివంతమైనటువంటి ఇద్దరు స్టార్ బ్యాట్స్మెన్లు ఇద్దరు ఉన్నారు. మరి అటువంటి నేపథ్యంలో అటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీని అంత తొందరగా తీసుకుపోయి బీజేపీలో విలీనం చేస్తారా? ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏంటి? సార్, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. ఆ చర్చకి తెరలేసింది బీఆర్ఎస్ నుంచే తెరలేసింది. దానికి ప్రధానమైన కారణం హరీష్ రావు, కేటీఆర్ తరచుగా ఢిల్లీ వెళ్ళి రావడం. ఢిల్లీ వెళ్ళడానికి వారు కారణాలు చూపెడుతున్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను కలవడం, అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టును ఆశ్రయించి వారిపైన అనర్హత వేటు పడేయడానికి అని చెప్తున్నారు. కానీ ఇంటర్నల్ గా ఏదో ఒక చర్చ జరుగుతుంది, ఇంటర్నల్ గా కొంత రాజకీయం నడుస్తుంది అనేది రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. దాన్ని సోషల్ మీడియాలో కూడా ఎవరికి చూసిన విధంగా వారు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ సార్, ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఎట్ ది సేమ్ టైం పార్టీని విలీనం చేయాల్సిన అత్యవసర పరిస్థితి అయితే మీరు ఇంతకుముందు అన్నట్టు అంత అత్యవసర పరిస్థితి బీఆర్ఎస్ కూడా లేదు. కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్ళి 4.5 నెలలు గడుస్తుంది సార్. ఆమెకు కొంత వైద్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. ఆమె బీపీకి సంబంధించి రోజుకు 2 టాబ్లెట్లు వేసుకుంటున్నారట. ఎట్ ది సేమ్ టైం గైనిక్ సమస్యలు కూడా ఆమెకు వచ్చి ఉన్నాయి సార్. 5గురితో కూడిన వైద్య బృందం ట్రీట్మెంట్ చేస్తుంది. అదేవిధంగా జైల్లో ఉన్న పరిస్థితి, జైల్లో అనేక మంది ఖైదీలు డెంగ్యూ వ్యాధిని బారిన పడడం ఇదంతా ఒకటి జరుగుతుంది. కాబట్టి కవితను రిలీజ్ చేయాలి త్వరితగతిన అనేది ఒకటి ఉన్నదో దానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుగుతున్న క్రమంలో కొంత ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటే త్వరితగతిన కవిత బయటకు వస్తుందనే ఒక ఆలోచన బీఆర్ఎస్ చేస్తుంది. దానికి విలీనం అనే ప్రతిపాదన కాకుండా అయితే బీజేపీతో కలిసి పనిచేయడం, లేదంటే 4 రాజ్యసభ ఎంపీలు బీఆర్ఎస్ కున్నారు, ఈ 4 రాజ్యసభ ఎంపీలను తీసుకెళ్లి బీజేపీలో కలపడమా, లేకుంటే వారితో కలిసి పనిచేయడమా, రాజ్యసభ ఎంపీల అవసరం కూడా బీజేపీకి ఉంది. కాబట్టి ఈ ప్రతిపాదన ఒకటైతే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ససేమిరా అంటుంది. రాష్ట్ర నాయకత్వం పూర్తిగా ఈటల రాజేందర్తో పాటు బండి సంజయ్ ఇతర నాయకులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రాజకీయంగా చాలా ఇబ్బందులలో ఉన్న బీఆర్ఎస్ స్థానాన్ని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆక్రమించాలని చూస్తుంది. ఆ స్థానంలో బీజేపీ నిలబడాలని చూస్తుంది. కాబట్టి మళ్ళీ మనమే ఆ పార్టీకి ఊపిరిలూది ఆ పార్టీని మనమే బతికిస్తే రాబోయే కాలంలో బీఆర్ఎస్ అనేది మళ్ళీ బీజేపీ తింటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్ ను మనం ఏదో రకంగా దాన్ని క్లోజ్ చేయాలి తప్ప దాన్ని బతికించకూడదు అనేది రాష్ట్ర నాయకత్వం ఆలోచన. కానీ భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో ఏ నిర్ణయం జరిగితే దాన్ని ఇక్కడ వీళ్ళు అమలుపరచాల్సిందే. కాబట్టి ఏదో ఒక జరుగుతుందనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఉంది సార్. ఇంకొకటి మనం చూసినట్టయితే సార్, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ అక్రమంగా కొనుగోలు చేస్తుందంటూ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు సీడీలు పంచి ఒక గాయగత్తర చేసిన కేసీఆర్ ఇప్పుడు తన 4 రాజ్యసభ ఎంపీలను బీజేపీలో కలిపేందుకు సిద్ధపడ్డాడంటే రాజకీయ పరిణామాలు ఎటువైపు నుంచి ఎటుపోతున్నాయి.